ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తి సంపన్నుడైనటువంటి యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. యుద్ధానికి పోతా ఉన్నప్పుడు దేవుణ్ణి శోధించాల దేవుణ్ణి. ఎందుకంటే నిద్రపోయినా సరే మనం దేవునిని పెనవేసుకున్న జీవితాలు నిద్రలో కూడా ఆయన యొక్క ఆలోచనని, ఆయన యొక్క నామాన్ని ధ్యానిస్తూనే ఉంటది. ఇంతగా ఆయనని పెనవేసుకున్నటువంటి మన జీవితంలో ఎదురుపడేటువంటి యుద్ధాలు ఉంటాయి కదా, ఆ యుద్ధాలలో దేవుణ్ణి శోధించినట్లయితే మన పాదం కింద మట్టి ఉంది కదా, ఆ మట్టిలో నుంచి తీయబడినటువంటి వీళ్ళు నన్ను ఇంతగా హత్తుకుంటే నన్ను శోధించినప్పుడు నేను వారికి సమాధానం ఇయ్యనా నేను అని ఆలోచన చేసి సమాధానం ఇస్తాడు. ఇట్లాగనే గిద్యోను న్యాయాధిపతుల్లో ఉంటాడు. గిద్యోను అనే మనుషుడు యుద్ధానికి పోయే ముందు దేవుడు పిలుస్తాడు, ఇక్కడ రా నువ్వు ఇట్రా అని పిలిస్తే ధాన్యం కళ్ళంలో పోషణను మరి వర్షం వస్తుందేమో తీసుకొచ్చుకుంటా, అయ్యో నాకున్నది తినడానికి అని చెప్పానంటే, నేను పిలిస్తే ధాన్యము వాన అని అంటవేంది, అవి వదిలిపెట్టు అని దేవుడు అంటాడు. ఈ గిద్యోను అంటాడు, అయ్యా నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది కానీ వినటానికి సొంపుగా ఉంటది, కానీ ఆకలి అయినప్పుడు మాత్రం పేగులు మాడతాయి. ఈ మాటలో ఇంట వాటికే బాగుంటది కానీ తినే దగ్గర మాత్రం బాగోదు. నేను పోతా, ఎందుకంటే అదే నాకు జీవనాధారం అని చెప్పానని అటువంటి స్థితిలో ఉన్నటువంటి గిద్యోనుని దేవుడు పిలిచి ఒక బాధ్యతను అప్పచెప్తాడు. ఆ బాధ్యత ఎలాంటిదంటే యుద్ధం చేయటం. వ్యవసాయం చేసుకొని బతికే మనుషుడు యుద్ధానికి పోయి ప్రాణానికి తెగించి జయాన్ని పొందుకొని వస్తాడా? శత్రువుల్ని తరిమి కొట్టేంత సామర్థ్యం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఈయన స్థితి ఈయనకు తెలుసు కాబట్టి, నేను పోతా, కళ్ళంలో ధాన్యం గింజలు ఉన్నాయి, వర్షం వచ్చేటట్లుంది, నేను పోతా, అదే నాకు తిండికి సంవత్సరం అంతా అయితే అని చెప్పానంటే వద్దు అని చెప్పినని దేవుడు నిలబెట్టుకున్న తర్వాత, చూడు నీకు పని చెప్తా, ఆ పని చేయాలంటే ఈ చివరికి దేవుడు కదా వాళ్ళ కులదైవం, అంటే వాళ్ళ ఆ జాతి మొత్తం మనం ఇందాక చెప్పుకున్నట్లు నిద్రపోయినా సరే ఆయన నామమును స్మరించకుండా ఎలాగైతే మనం ఉండకుండా ఉంటూ ఉన్నామో వాళ్ళు కూడా అదే స్థితిలో ఉన్నారు. అటువంటి మనుషుల్లో ఉన్నటువంటి ఈ గిద్యోను దేవుడు ఎంతగా చెప్తా ఉండే వాళ్ళకి, నువ్వు చూడటం బాగానే ఉంది కానీ నా చేతులు ఓటుపోయిన చేతులు యుద్ధం చేయలేనేమో యుద్ధము, కాబట్టి నేను నిన్ను శోధిస్తా, నువ్వు నాతో ఉన్నవో లేదో, లేదా అడిగిపోయిన తర్వాత నువ్వు చెప్పినట్లుగా నేను జయించి వస్తారో లేదో, శత్రువులు నా చేతికి దొరుకుతారో లేదో, నేను శోధించినప్పుడు నా శోధనకి తగ్గట్లుగా నువ్వు కార్యాన్ని చేసినట్లయితే నేను నువ్వు చెప్పినట్లు వింటా.
అని అంటే దేవుడు ఒప్పేసుకుంటాడు. దేవుడు ఒప్పేసుకొని ఏం చేయమంటావు చెప్పానంటే, గొర్రె బొచ్చు ఉంటుంది కదా, గొర్రె బొచ్చును తీసుకొచ్చి భూమి మీద పరిచి ఈ గొర్రె బొచ్చు మాత్రమే పొడిగా ఉండాల, మిగిలినటువంటి భూమి అంతా మంచు కురవాల అని చెప్తాడు. ఆ రాత్రికాల సమయంలో దేవునికి షరతు ఇది పెడతాడు. చదువుకుందాం వచ్చిన న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 37వ వచనం. 37 నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నువ్వు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. అలాగున జరిగెను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. శోధన, దేవునికి శోధన అనేది తీసుకొచ్చి దేవుని ముందు పెట్టి కండిషన్ ఇది ఏంటంటే, నేల మీద పరిచినటువంటి గొర్రె బొచ్చు మంచు చేత తడిచిపోవాల. మంచు పడితే తడిచిపోవాల. ఆ తడిచిపోయినటువంటి మంచు ఆ బొచ్చును తీసుకొని తెల్లారి లెగిసి పిండితే నీళ్లు గారుతా ఉన్నాయంట. కండిషన్ ఏంది? మొదటి కండిషను, భూమి అంతా మంచు పడుతుంది, ఒకే ప్రదేశంలో మంచు పడుతుంది. ఆ పడే ప్రదేశంలో కండిషన్ ఏంటంటే ఈ గొర్రె బొచ్చు మీద మాత్రమే పడాలా, మిగిలినటువంటి భూమి మీద పడొద్దు. దేవుడు అలాగే చేస్తాడు. ఆ గొర్రె బొచ్చు మాత్రమే ఆ మంచు చేత ఆ నీళ్ళలో ముంచి తీస్తే ఎలాగుంటది గొర్రె బొచ్చు, అలాగా మంచు చేత ఆ గొర్రె బొచ్చు అంతా తడిచిపోయి ఉంటది, మిగిలిన భూమి అంతా పొడిగా ఉంటది. మరలా ఇంకొక మాట దేవుని దగ్గర ఏమంటాడంటే, ఇంకొక కండిషను ఏమనుకోవద్దు ప్లీజ్. దేవుణ్ణి బతిలాడతాడు. సరే చెప్పాలి దేవుడు అంటే, ఇప్పుడు ఆపోజిట్, ఇప్పుడు రివర్స్. ఇప్పుడు వరకు ఏం జరిగింది? గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడ్డది, భూమి మీద పడలా. ఇప్పుడు భూమి మీద మంచు పడాలా, గొర్రె బొచ్చు మాత్రమే పొడిగా ఉండాల. అలాగా చెయ్యంటే దేవుడు అంటాడు సరే అని చెప్పినని. ఆ మరుసటి రోజు రాత్రి కూడా, ఆ తర్వాత రాత్రి కూడా అలాగనే చేస్తాడు గిద్యోను. చేస్తే ఏం జరుగుతుందంటే, చిత్రంగా మొదటిసారి జరిగినట్లు జరగకుండా దానికి వ్యతిరేకంగా భూమి అంతా మంచు చేత తడిచిపోయి ఉంటది. ఆ భూమి మీద పరిచినటువంటి ఈ గొర్రె బొచ్చు పొడిగా ఉంటది. 38వ వచనంలో రాయబడి ఉన్నది. 39వ వచనం, అప్పుడు గిద్యోను నీ కోపము నా మీద మండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవేమో. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా, ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎత్తండి చేతులు, దేవునికి స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఈరోజు మన దేవుని వాగ్దానము చేతులెత్తే వాగ్దానం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో వడ్డించిన విస్తరి కాదు, సుఖము, వైభోగము, క్షేమము, నెమ్మది
గిద్యోనుకు వలె యుద్ధాలు చేయాల్సి వస్తుంది. గిద్యోనుకు వలె. అప్పుడు దేవుణ్ణి శోధించాలి. నువ్వు చేస్తావా చూడవా? నిన్న నీకు కొబ్బరి బెల్లు ఇచ్చినావు కదా, నాకు ఈరోజు కొబ్బరి బెల్లు ఇవ్వాలి. ఏంది ఒప్పందం? నిన్న ఇచ్చినా కదా నీకు. స్కూల్కి పోయే టైంలో ఇట్లాగనే ఈ ఫ్రెండ్స్ తోటి సంతకం పెట్టించుకునేది. అరే నేను నా దగ్గర ₹10 ఉంది, ఈ ₹10 పెట్టి కొబ్బరి బెల్లలు కొనుక్కుందాం, నీకు 2 ఇస్తా, నాకు నువ్వు కొనుక్కున్నప్పుడు కూడా నువ్వు నాకు 2 ఇవ్వాలి, సరేనా? అది ఒప్పందం. అలాగా మనుషులతో మనుషులు మాట్లాడుకున్నట్లు గిద్యోను దేవునితో మాట్లాడుకొని యుద్ధానికి పోతాడు. యుద్ధానికి పోయి చేతులు ఎత్తుతాడు. ఈరోజు కూడా ఈ జీవితాలు యుద్ధాలు, మన జీవితాలు యుద్ధాలలో ఉన్నాయి. ఈ యుద్ధాలలో మనము చేతులెత్తాల. ఆమేన్. ఈరోజు వాగ్దానం ఏమిటంటే కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 6వ వచనము, కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. ఈ వచనంలో ఈరోజు మన దేవుని వాగ్దానం ఏమిటంటే నీ నామమును బట్టి నా చేతులెత్తుతా. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. దేవుని గొప్ప పేరుని బట్టి చేతులెత్తాల. ఆ గిద్యోను యుద్ధానికి పోయి చేతులు ఎందుకు ఎత్తిండో తెలుసా? దేవునికి స్తుతి చెల్లించటం కోసం. యుద్ధంలో ఏం జరిగిందంటే పరిగెత్తించాడు. శత్రువులను గిద్యోను పరిగెత్తించాడు. వ్యవసాయం చేసి ఆ వచ్చే పంట మీద బతికే మనుషుడు సైన్యాన్ని, లెక్కకు మించినటువంటి సైన్యాలని, శత్రువులని పరిగెత్తించాడు. ఎదురయ్యేటువంటి ప్రతి యుద్ధము దేవుడు మన పక్షంగా ఉండి చేస్తాడు. ఆయన మన దేవుడు. ఎంతటి దేవుడు అంటే ఆయనతో మనల్ని సమముగా చేసుకున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి సమయంలో ఆయన మనల్ని జయమును పొందుకునే వారిగా నిలబెడతాడు. ఆయన ఎడల మన యొక్క నిరీక్షణ, మన యొక్క బలము, మన యొక్క విశ్వాసము ఎన్నడూ తప్పిపోనియొద్దు. ఆయనతో పాటు మన జీవితాలు ఎన్నడూ కూడా నడవకుండా ఆగిపోవద్దు. నడుచుకుంటూ పోతూనే ఉందాం. బలమును జయమును ఇస్తాడు ఆయన. ఆమె అంతటి జయమునిచ్చేటువంటి మహాదేవునికి ఆయన నామమును బట్టి మన జీవితాల్లో కూడా శత్రువులను పరిగెత్తించేంత జయమును పొందుకునేంత వరకు ఆయనకు మనము స్తుతి చెల్లించుదాం. పొందుకునేంత వరకు జయమును ఎదురైతేనే ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి. అందుకే లేఖనంలో పైన రాయబడి ఉన్నది, జీవిత కాలం అంతా నిన్ను స్తుతిస్తా, నా చేతులు ఎత్తుతా నీ పేరు బట్టి. ఎందుకంటే జయమును ఆయన కలుగజేసిందంటే జీవితంలో ఆటోమేటిక్గా చేతులు పైకి లెగుతాయి. దేవునికి స్తోత్రం అని ఆ స్తోత్రార్హుడు అయ్యున్న దేవునికి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అని తండ్రి, ఏదో కాలం ముందు మీ పాదముల చెంత చేరి ప్రార్థిస్తూ ఉండగా జీవితాలలో తండ్రి ప్రతి ఒక్కరి అయ్యా సమస్యల యందు వారు చేస్తూ ఉన్నటువంటి యుద్ధములలో జయమును గిద్యోనుకు అనుగ్రహించిన మాదిరి శత్రువులను పరిపూర్ణుడా నీ పేరు మీద తరిమి కొట్టినటువంటి జయమును నీ బిడలకు తండ్రి అనుగ్రహించమని, వారు నిన్ను శోధించిన ప్రతిసారి కూడా నీవు మా దేవుడవు, మా ప్రాణాత్మ దేహములకు తండ్రి ఉన్నటువంటి కృపను జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డల పక్షముగా నిలిచి వారి శోధనకు తగినటువంటి ఫలమునిచ్చి
వారు నిన్ను అనుసరించిన కొలది నీ కృపను రెట్టింపుగా అనుగ్రహించి వారి జీవితాలలో గొప్ప జయమును తండ్రి వారు పొందుకున్నట్లు మీ కృపను కనపరచమని మీ పాదముల చెంత ఈ మనవులు ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.